సాహితీ మిత్రులకు నమస్కారం. వనజా తాతినేని కథల ఛానల్కు సుస్వాగతం. విభిన్న కథల సమాహారం వనజా తాతినేని. ఈరోజు నేను వినిపించబోతున్న కథ ఉషస్సులు దాగిన ఉత్తరం. రచన గోపరాజు నారాయణరావు. ఈ కథ 2003 అక్టోబర్ 14 ఆదివారం వార్త ఆదివారం సంచికలో వెలువడింది. ఉషస్సులు దాగిన ఉత్తరం. కథ వినండి మిత్రులారా. ఈ కథ చాలా బాగుంటుంది. కథ పూర్తిగా విని మీ స్పందనను కామెంట్ బాక్స్లో తెలియజేస్తారు కదూ. ఈ కథను చదివి వినిపించడానికి అనుమతినిచ్చిన గోపరాజు నారాయణరావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదాము. ఉషస్సులు దాగిన ఉత్తరం ఓ చిన్న లేఖే, కానీ ఒక చిరునామా నుంచి ఇంకో చిరునామాకు చేరిన కాగిత ముక్క మాత్రం కాదది. గుండెకు గుండె నుంచి పలకరింపు, రెండు గుండెల సంభాషణ. ఎవరు రాశారో తెలుసా? మౌనం. ఎవరికి రాశారో చూసావా? మళ్ళీ మౌనం. ఎప్పుడు రాశారో అడగవేం? ఇప్పుడు కూడా మౌనమే. పోనీ ఎక్కడికి రాశారో అర్థమైందా? ఆశ్చర్యం. ఏం కుర్రాళ్ళయ్యా! సార్, అది అదే అది కాస్త వినిపో అన్నారు లింగరాజు గారు చిరునవ్వుతోనూ చిరు కోపంతోనూ. ఇంక బాగుండదు. పెద్ద ఆయన్ని తృప్తిపరచడానికైనా 4 ముక్కలు చదివినట్టు కనిపించాలి మరి. అప్పుడే బ్యాగ్లో పెట్టిన ఆ ఉత్తరాన్ని పైకి తీశాను. శ్రీవారి దివ్య సుముఖమునకు మీ అర్ధాంగి వెంకటరమణ ప్రాయులేఖార్థములు. మొదటి వాక్యం కనిపించింది కాస్త మసగ్గా. లింగరాజు గారు చెప్పటం మొదలు పెట్టారు. విరామం కోసం ఆగినప్పుడు, కట్టలు తెగిన జ్ఞాపకాలను అదుపు చేయటానికి యత్నిస్తున్నప్పుడు, ఇంకొన్ని స్మృతులను తట్టి లేపుతున్నప్పుడు ఉత్తరం ఒక్కొక్క వాక్యం చదువుకుంటూ పోయాను. అప్పుడే నిజానికి ఇలాంటి సబ్జెక్టుల జోలికి వెళ్ళటం నా ఉద్దేశమే కాదు. కంప్యూటర్ కోచింగులు, సివిల్ సర్వీసులతో కెరీర్ ప్రపంచపు టంచులు చూస్తున్న వాడిని. అవి బోరు కొట్టేస్తే రికామీగా తిరుగుతూ ఎప్పుడో అప్పుడు రీసెర్చ్ పేరిట ఓ 300 పేజీలు సమర్పిస్తే పోలా అనుకుంటున్న వాడిని నేను. అలాంటిది మా రీసెర్చ్ డైరెక్టర్ నాకిచ్చిన పరిశోధనాంశం ఉద్యమాలలో ఉత్తరాలు. ఉద్యమాలకి ఉత్తరాలు చేసిన సేవ థీసిస్ల కొద్దీ ఉందట. ఎవరో చెబితే కాళ్ళీడ్చుకుంటూ వెళ్ళాను రాజమండ్రి. ఆయనే లింగరాజు. స్వాతంత్ర సమర యోధుడు, తామపత్ర గ్రహీత, పత్రికా రచయిత వగైరా వగైరా. నేనొచ్చిన పని చెప్పేసరికి బోసి నోటితో నిండుగా నవ్వి ఇంట్లోకి ఆహ్వానించారాయన. ఆ గది నిండా గ్రంథాలే. పాత పుస్తకాల దుకాణంలో నిలబడినట్టుంది. గోదావరి ప్రవాహంలా మాట్లాడేస్తున్నాడు ఆయన. అంతా నా టాపిక్ గురించే. ఓలేడు సోర్సు. అరగంట తరువాత ఒక్కసారిగా మౌనం దాల్చారు. అప్పుడే ముసలితనం గుర్తుకొచ్చినట్టు నెమ్మదిగా వెళ్ళి ఎంతో గుర్తుగా ఒక ర్యాక్లో మూలగా ఉన్న పుస్తకం లాగి పేజీల మధ్యలో దాచిన ఆ ఉత్తరాన్ని తీశారు. ఎంతో అపురూపంగా నా చేతిలో పెట్టారు. అదో పోస్ట్ కార్డు. ఎంత పాతదో, మార్పేం లేదు. చిన్నప్పుడు సోషల్ స్టడీస్ పుస్తకాలలో చూసిన వైస్రాయిల బొమ్మలాగే ఉంది వెనక బొమ్మ. దాని మీద అలుక్కుపోయిన గుండ్రటి పోస్టల్ ముద్ర. ఓటకలంతో రాశారు. పంక్తులు కాస్త వంకరగా ఉన్నా పొందికగా ఉన్నాయి. ప్రతి వాక్యం ముద్దబంతి దండల నిండుగా దట్టంగా ఉంది అక్షరాలతో. తడిసి ఆరినట్టు మెత్తటి పెడుసుతనం. శరానీలపు అక్షరాలు నీలాకాశం రంగులోకి వెలిసిపోయాయి. ఓసారి అటు ఇటు తిప్పి చూసి భద్రంగా బ్యాగ్లో పెట్టి లేచాను. సెలవు తీసుకోవటానికి అన్నట్టు. నేను ఆ మాట అనేలోపునే విసురుగా గాల్లోకి చేయుపారాయన. కూర్చోబోయ్ అన్నట్టు. చటుక్కున చతికిల పడ్డాను బుద్ధిగా. అదుగో అప్పుడు వేసినవే ఆ ప్రశ్నలు. ఎప్పుడో వచ్చింది, ఎవరికో వచ్చింది.
ఆ పొద్దే కంఠస్థం చేసిన పాటల ఉత్తరాన్ని అప్పగించారాయన. అంతా చెప్పి జైలుకు ఉత్తరం వస్తే సంబరంలా ఉంటుంది. సాయంకాలమైంది. ఉత్తరాలు పంచిపెట్టి వెళ్ళాడు ఆర్డర్లీ. సెన్సార్లు చేసిన ఉత్తరాలు. పై అంతస్తులో బి క్లాస్ ఖైదీల సెల్స్ వైపు చూశారు చిదంబర శాస్త్రి గారు. అదే దృశ్యం. ఒకే వరుసలో ఉన్నాయి బి క్లాస్ ఖైదీలను ఉంచే 14 సెల్సు. వాటి ముందు ఆ చివరి నుంచి ఈ చివరికి సన్నటి వరండా. ప్రతి 10, 12 అడుగులకి పెద్ద స్తంభం. బాహువులతో చుట్టి పట్టుకోలేనంత పెద్దవి. వీటిని కలుపుతూ వరండా అంచున మనిషెత్తు ఇనప సోలల మొరటు రెయిలింగ్. దాదాపు మధ్యలో ఉన్న సెల్ ముందు స్తంభానికి జారపడి కుడి చేతిలోని కార్డు ముక్కని సాయం సంధ్య వెలుగులు చదువుతున్నారు అన్నపూర్ణయ్య గారు. ఆర్డర్లీ వచ్చి వెళ్ళిన ఏ సాయంకాలమైనా ఆ దృశ్యం మామూలే. లేక అందితే ఒక కొత్త తెమ్మెర వీచి వెళ్ళినట్టే ఉంటుంది. అంతమంది రాజకీయ ఖైదీలలో ఎవరికొచ్చినా అంతే అక్కడ. కుటుంబం, బంధువులు, సాటి ఖైదీల కుటుంబ క్షేమ సమాచారాలు, పాడి పంటలు, పెళ్లి పేరంటాలు, చావు పుట్టుకలు అన్నీ ఆ జాబే మోసుకురావాలి. రాజకీయాలు, ఉద్యమం గురించి రాసిన ఉత్తరాలు ఖైదీల దాకా రావు. ఆర్డర్లీ దగ్గరే ఖైదీ అయిపోతాయి. 4-5 రోజులకు ఒకసారి తెచ్చి పడేస్తారు ఉత్తరాలు. పగలంతా నడ్డి విరిగేటట్టు గానుగలు తిప్పో, నీళ్లు తోడో, తోట పని చూసో సాయంత్రం ఖైదీలు సేద తీరే వేళ తెచ్చిస్తాడు. అక్కడున్న 10-12 మంది తెలుగు వాళ్లలో 2-3 అందుకునేవారు. మిగిలిన అందరికీ ఆశాభంగమే. ఎక్కడి మద్రాసు రాష్ట్రము, ఎక్కడి మధ్యప్రదేశము, ఆ హిందీ దేశంలోని దమో జైలులోనే ఇదంతా. పలకరించటానికి, చూడటానికి వచ్చే చుట్టాలు, పక్కాలు దాదాపు ఉండరు. ఉత్తరాలే ఊరట. అందుకే ఉత్తరం కోసం ప్రతి ఖైదీలోనూ ఒక నిరంతర నిరీక్షణ. ఆ జైల్లో అన్నపూర్ణయ్య గారికి మాత్రం ఇది మినహాయింపేమో అనిపిస్తుంది. అదేం అదృష్టమో, ఆర్డర్లీ వచ్చిన ప్రతిసారి ఆయన చేతిలో ఉత్తరం కనిపిస్తుంది. ఈసారైనా ఈయనకి పెరోల్ ఇస్తారంటారా? అన్నపూర్ణయ్య గారిని చూస్తూ వేదనగా అన్నారు చిదంబర శాస్త్రి గారు. జైలు ఆవరణలో ఉన్న మర్రి చెట్ల క్రింద చప్టాల మీదకి చేరుతున్నారు రాజకీయ ఖైదీలు. ఆ కొద్దిసేపే వారికి ఆట విడుపు. తన పక్కన కూర్చున్న ధర్మారెడ్డి గారితోనే మళ్ళీ అన్నారు చిదంబర శాస్త్రి. మంచం పట్టిన భార్యను పలకరించి రావటానికి కూడా కనికరించని ఇదెక్కడి రాక్షస ప్రభుత్వమో. 4 దిక్కులా 4 చెట్లు. విశాలమైన ఆ ఆవరణ మొత్తం కమ్మేశాయి. చెట్ల వెనుకలే గుర్రపునాడ ఆకారంలో 2 అంతస్తుల జైలు. చుట్టూ 30-40 అడుగుల ఎత్తు రాతిగోడ. రాజమండ్రి నుంచి లింగరాజు గారి వచ్చాక కానీ తెలియలేదు మహా ఇల్లాలు ఎలా ఉందో. నిన్ననేగా దరఖాస్తు చేశారు. పెరోల్ ఇవ్వకపోతే సత్యాగ్రహం చేయాల్సిందే దృఢంగా అన్నారాయన. 2 క్విట్ ఇండియా ఉద్యమంలో అరెస్ట్ అయ్యారు. శాస్త్రి గారు బెజవాడలోను, ధర్మారెడ్డి రాయలసీమలోనూ. శాస్త్రి గారు వచ్చి 11 మాసాలయ్యింది. ధర్మారెడ్డి గారు కడలూరు జైలులో కొన్నాళ్లు ఉండి 6 మాసాల క్రితమే వచ్చారు. ధర్మారెడ్డి గారికి 10 రోజులు, శాస్త్రి గారికి 3 వారాలు శిక్ష మిగిలి ఉంది. ఈ స్థితిలో ఆయన్ని వదిలి వెళుతున్నాను. అదే నా బాధంతా నిస్సహాయంగా అన్నారు రెడ్డి గారు. మీ తర్వాత నేను. ఇంకో నెలకి లింగరాజు గారి వంతు అన్నారు శాస్త్రి గారు. అలా ఖైదీలు వస్తున్నారు, శిక్ష అనుభవించి వెళ్ళిపోతున్నారు. ఆ జైలు వదిలి వెళ్ళిపోతున్న ఎందరో ఖైదీలకు అన్నపూర్ణయ్య గారు వీడ్కోలు ఇచ్చారు. కానీ ఆయనకు విముక్తి ఎప్పుడో ఎవరికీ తెలియదు. ఆయన డిటెన్యూ. తన ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి ఆంధ్ర శాఖ అధ్యక్షుడిగా స్వయంగా నేతాజీ బోస్ నియమించిన వ్యక్తి. జేపీకి ఆప్తుడు. ఎప్పుడు కోర్టులో హాజరుపరుస్తారో, ఎంత శిక్ష పడుతుందో తెలియదు. అదంతా దయా దాక్షిణ్యాలు లేని ప్రభుత్వం దయ అంతే. కానీ తన జైలు జీవితపు మనక్లేశాన్ని ఆయన ఎప్పుడూ బయటపెట్టలేదు. పైగా అదేం చిత్రమో, మిగిలిన ఖైదీలంతా బరువు తగ్గితే అన్నపూర్ణయ్య గారు పెంచుకునేవారు. అందుకే ఎవరైనా తన జైలు జీవితాన్ని చూసి కంటతడి పెడితే ఈయన హాయిగా నవ్వేస్తూ
ఇక్కడ ఇలా మగ్గిపోతున్నానని మీ బాధ, బయటకొస్తే తగ్గిపోతానని నా బాధ అంటారు. అంతా కలిసి ఇప్పటిదాకా అన్నపూర్ణయ్య గారి జైలు జీవితం 12 సంవత్సరాలు. ఆయన వయసు 42. మూడొంతుల జీవితం జైలు గోడల మధ్యనే. ఒక్కగానొక్క కూతురు రాజేశ్వరి. మేనమామకి ఇచ్చి చేశారు. ఆఖరికి ఆ పిల్లనైనా కాళ్ళు కడిగి కన్యాదానం చేసే యోగం లేకపోయింది. పెరోల్ దొరక్క రాజేశ్వరి గౌతమి సత్యాగ్రహాశ్రమములో పుట్టింది. రాజమండ్రికి దగ్గరగా గోదావరి తీరంలోని సీతానగరం. అక్కడే ఆ ప్రశాంతమైన పల్లెలో 14 ఎకరాలలో తెలుగుదేశపు సబర్మతి ఆశ్రమం. స్వేచ్ఛ కోసం ఉద్యమించటం, ఉద్యమం కోసం జీవించటం నేర్పింది. అన్నపూర్ణయ్యలోని జర్నలిస్టుకు జన్మనిచ్చినది కూడా ఆ ఆశ్రమమే. నీ దేశం మట్టి కొట్టుకుపోతే నీ ఉండి ప్రయోజనం ఏమిటి? నీ దేశం బతికి బట్టకడితే నీవు మరణిస్తే మాత్రం నష్టం ఏమిటి అంటూ సదా నిప్పులు చెరుగుతూ ఉంటే కాంగ్రెస్ వారపత్రిక వెలువడేది ఈ ప్రశాంత ధామం నుంచి అంటే ఆశ్చర్యం కలుగుతుంది. అలాంటి పత్రికకి ఎడిటర్ అన్నపూర్ణయ్య. కలం పట్టడమే రాజద్రోహ నేరమైన కాలం. అసలు 5 సభ్యుల కాంగ్రెస్ సంపాదక మండలిలో ఒకరు ఎప్పుడూ జైలులోనే ఉండేవారు. కాంగ్రెస్లో పాఠకులు చూసేది అక్షరాల వరసలని కాదు, అగ్నిశిఖల ఊరేగింపులని. తిలక్, గాంధీ, బోస్, నెహ్రూ, పటేల్ లేదా పట్టాభి, ప్రకాశం మనుషులను కదిలించారు. మనస్సులను అప్పటికే పత్రికలు కదిలించాయి. దేశాభిమాని, స్వరాజ్య, కేసరి, కృష్ణాపత్రిక, ఆంధ్రపత్రిక, యంగ్ ఇండియా, కాంగ్రెస్. ఒక దేశం, ఒక ఉద్యమం పత్రికలకి, పత్రికా రచయితలకి ఇస్తున్న గౌరవం వెనుక నేపథ్యాన్ని ఆ రోజున అన్నపూర్ణయ్య నోటి నుంచి విన్నవారెవరు ఏనాటికి మరచిపోలేరేమో. కడలూరు నుంచి ఆ రోజే వచ్చారు ధర్మారెడ్డి గారు. సాయంత్రం తెలుగువారందరినీ పరిచయం చేసుకున్నారు. రాయలసీమ అనేసరికి చర్చ గాడిచర్ల హరి సర్వోత్తమరావు గారి మీదకు మళ్ళింది. ఆపై బెజవాడ నుంచి ఆయన నడిపిన స్వరాజ్య పత్రిక వైపుకు సాగి అంతిమంగా పత్రికా స్వేచ్ఛ దగ్గర ఆగింది. మామూలుగా వ్యాఖ్యాలకి వచ్చిన అన్నపూర్ణయ్య గారు కలిశారు అనుకోకుండా. అంతకుముందే ఉత్తరాలు ఇచ్చి వెళ్ళాడు ఆర్డర్లీ. అలవాటుగా పై అంతస్తు కేసి చూశారు చిదంబర శాస్త్రి. అదే దృశ్యం. స్తంభానికి జారపడి కార్డు ముక్క చదువుతూ అన్నపూర్ణయ్య గారు. ధర్మారెడ్డి గారు, వారే మద్దూరి అన్నపూర్ణయ్య గారు, రండి పరిచయం చేస్తాను. అంత దూరం నుంచే చేతులు జోడించి వస్తున్న ఆ ఇద్దరిని చిరునవ్వుతో ఆహ్వానించారు అన్నపూర్ణయ్య గారు. ఉత్తరం వచ్చినట్టుంది మర్యాదపూర్వకంగా అన్నారు శాస్త్రి గారు. క్రమం తప్పకుండా రాస్తూ ఉంటారట మీ ఇల్లాలు. ప్రశంసాపూర్వకంగా మళ్ళీ తనే అన్నారు. ఆ ఆ అన్నారు అన్నపూర్ణయ్య గారు. అంతా క్షేమమేనా? ఆ అంతా క్షేమం అంటూ కొత్త వ్యక్తిని చూసి అడిగారు అన్నపూర్ణయ్య గారు. వీరు ధర్మారెడ్డి గారు, రాయలసీమ. ఇవాళే వచ్చారు. మిమ్మల్ని ఒకసారి చూసిపోదామని అన్నారు శాస్త్రి గారు పరిచయం చేస్తూ. ముగ్గురు కలిసి చెట్ల కిందకు వస్తుంటే శాస్త్రి గారే అన్నారు. పొగడ్త కాదు కానీ రెడ్డి గారు, గొప్ప ఇల్లాలండి అన్నపూర్ణయ్య గారి ధర్మపత్ని. జైళ్లలో ఏళ్ళు ఊళ్ళు గడుపుతున్న భర్త ఆత్మస్థైర్యం చెదిరిపోకుండా ఉత్తరాల ద్వారా సహకరిస్తున్నారామె. పరోక్షమే అయినా ఎంత గొప్ప దేశసేవండి. విదేశీ వస్తు బహిష్కరణలో ఆవిడ జైలు జీవితం అనుభవించారు పాపం. అందుకే జైలులో ఉన్న భర్తకి కార్డు ముక్క రాయటం అనేది ఆ తల్లి ఒక వ్రతంలాగే ఆచరిస్తున్నదేమో. స్వరాజ్యం, మహాత్ముడి పిలుపు ఇవన్నీ సరే, కానీ జైల్లో ఉన్న మనబోటి వాళ్ళకి భార్యో, తల్లో, కొడుకో, కూతురో రాసే ఉత్తరం ఎంత స్వాంతన ఇస్తుంది మరి. అదృష్టం లేండి, ఇక్కడ ఎవరికి రానన్ని ఉత్తరాలు అన్నపూర్ణయ్య గారికి వస్తాయి. అదంతా ఆవిడ చేతి చలవే. గాడిచర్ల వారు సంజీవరెడ్డి గారు బాగున్నారా? ధర్మారెడ్డి గారిని ఉద్దేశించి అన్నపూర్ణయ్య గారు అడగటంతో విషయం అక్కడితో తెగిపోయింది. మాటల్లోనే చప్టాల దగ్గరకు చేరుకున్నారు. అన్నపూర్ణయ్య గారిని చూసి అంతా నమస్కరించారు. పత్రికా స్వేచ్ఛ మీద వేడిగా సాగుతోంది చర్చ. ఇక్కడ పత్రికలు ఒకవైపు రాజకీయ సమరం చేస్తున్నాయి,
ఇంకోవైపు ఉనికి కోసం పోరాడుతున్నాయి. భావ ప్రకటన స్వేచ్ఛ, ఔన్నత్యం గురించి స్వదేశంలో సిద్ధాంతాలు వల్లించే తెల్లజాతి ఇక్కడ చేస్తున్నదేమిటి? విజయనగరం నుంచి వచ్చిన లా విద్యార్థి రామినాయుడు ఆవేశంగా ప్రశ్నిస్తున్నాడు. నాయుడు ఆవేశానికి అర్థం చెప్పగలిగిన వ్యక్తి అక్కడే ఉన్నప్పుడు నోరు విప్పటం సమంజసం కాదనుకున్నారేమో. అంతా మౌనం వహించారు. అన్నపూర్ణయ్య గారి కళ్ళ ముందు నాటి దృశ్యం కదలాడింది. 10 ఏళ్ల నాటిది, ఇంకా చెరిగిపోనిది, బహుశా ఏనాటికి చెదిరిపోనిది ఆ దృశ్యం. అదే తన కాంగ్రెస్ పత్రిక చరమాంకం. ఆశ్రమం ముంగిట సంక్రాంతి శోభ ఇంకా మాసిపోలేదు. పర్ణశాల లాంటి 12 ఇళ్ళు, అక్కడక్కడ చోర్లకు వేలాడదీసిన వరికంకుల గుత్తులను గోల చేస్తూ పొడుచుకుతుంటున్నాయి పిచ్చుకలు. గుమ్మాల తోరణాలు పచ్చగా ఉన్నాయి. ఆవరణ నిండా ముగ్గులు అలాగే ఉన్నాయి. మంచు తెర కరిగి ఎండపడ భూమి మీద పడుతున్నదప్పుడే 10, 12 పోలీస్ ట్రక్కులు భయంకరంగా శబ్దిస్తూ ఆవరణలోకి దూసుకొచ్చాయి. 200 మంది రిజర్వ్ పోలీసులు ఆశ్రమాన్ని చుట్టుముట్టారు. ప్రార్థనలు చేస్తున్న వాళ్ళు, రాట్నం వడుకుతున్నవారు, హిందీ పాఠాలు వింటున్న వాళ్ళు అలజడితో అరుగుల మీద గుమ్మాల దగ్గర నిలబడిపోయారు బొమ్మల్లా. ఒక ఉగ్రవాద స్థావరాన్ని ముట్టడించినంత హడావిడి చేస్తున్నాడు సైగలతో ముస్తాఫా అలీఖాన్. రాజమండ్రి డిఎస్పి ఒంగోలు ఎద్దుకు యూనిఫారం తొడిగినట్టుంటుంది ఆకారం. ఆశ్రమ వాసులందరినీ ఒకచోటుకు వచ్చి నిలబడమన్నాడు సైగలతోనే. అప్పుడు చెప్పాడు పెద్ద గొంతుతో, ది ఆశ్రమ్ ఈజ్ డిక్లేర్డ్ యాజ్ అన్లాఫుల్ బాడీ బై ద గవర్నమెంట్. యు ఆర్ దేర్ఫోర్ ఆల్ రిక్వెస్టెడ్ టు డిస్ప్రెస్ ఇమీడియట్లీ. అంత తీవ్రంగానూ సమాధానమిచ్చారు అన్నపూర్ణయ్య గారు. ది ఆశ్రమం ఈజ్ అవర్ హోమ్. వీ లివ్ ఆర్ డై హియర్. దేర్ఫోర్ వీ కాంట్ డిస్ప్రెస్. 5 నిమిషాలే గొడివిచ్చాడు డిఎస్పి. 6వ నిమిషంలో మొదలైంది విధ్వంసం. ఆడవాళ్లని, పిల్లలని అక్షరాల దూరంగా ఈడ్చేశారు. ఎదురొడ్డిన వారి తలలు పగులుతున్నాయి, కాళ్ళు విరుగుతున్నాయి. ఇది చూడలేని కొందరు పరుగు తీశారు. దేశ ఆత్మగౌరవానికి ప్రతీకగా భావించే చరకాలు బూట్ల కింద విరిగి ముక్కలవుతున్నాయి. కద్దరు నూలు కాలుతోంది. 3 ఏళ్ల నాడు గాంధీజీ నడయాడిన ఆశ్రమం పెకలించుకుపోతున్నది. కాంగ్రెస్ను నలిపేయాలన్న తన 10 ఏళ్ల మంటని బాహాటంగానే ప్రదర్శించాడు అలీఖాన్. పత్రిక ఆశ్రమం గడప దాటకుండా చేయటానికి ఎన్నిసార్లు కుట్ర పన్నాడు, సాకలేదు. ఎడిటర్లు మాత్రం జైలులో కుక్కగలిగాడు. వీర బలులకి, చిచ్చుల పిడుగుల గుండె చొప్పుళ్ళకి, ఉరితీసిన శిరస్సులు చెప్పిన రహస్యాలకి అక్షర రూపం ఇచ్చిన ప్రెస్ ఛిద్రమైపోయింది. కొండల గుండెలలో దాగిన అల్లూరి సీతారామరాజు గాథకి వెలుగునిచ్చిన ములుకులు మట్టిలో గొర్లుతున్నాయి. పత్రిక ఆశయానికి ముగ్ధుడై విశ్వదాత కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు బహుకరించిన జర్మన్ రెడిల్ తుపాకీ మడమల పోట్లతో తుత్తునీయలవుతుంటే అన్నపూర్ణయ్య గారి కళ్ళు వర్షించకుండా ఉండలేకపోయాయి. ఊహించినట్టే చెట్టు కింద నిశ్శబ్దంగా కూర్చున్న ఖైదీలకి అన్నపూర్ణయ్య గారి గొంతు సవరించుకోవటం వినిపించింది. ఈ యుగపు పీడితుల తరపున ప్రశ్నించే బాధ్యతను స్వీకరించింది వార్తాపత్రిక. అది సామాన్యుడికి రాజకీయ స్వేచ్ఛను వాగ్దానం చేసింది. ప్రశ్నించటం దాని సహజ గుణం. ప్రశ్నించడంలోనే, ప్రతిస్పందించడంలోనే పత్రిక మనుగడ ఇమిడి ఉంది. ప్రభువర్గాలను ప్రశ్నించే పత్రికలలో ప్రజలు తమ గొంతును పోల్చుకుంటారు. ఆ గొంతుల్లో గంధకపు గనులను దట్టిస్తుంది పత్రిక. అణగారిన గుండెల వాణికి ఉగ్రతను సమకూర్చి పెడుతుంది. చైతన్యాన్ని ఒక మతంగా మలచి భూమండలానికి బహుకరించిన ప్రవక్త పత్రిక. సామ్రాజ్యవాదానికి, నియంతృత్వానికి ఇది సరిపడదు. తన మీద బాంబు విసిరిన క్రాంతికారుడిని ప్రభుత్వం ఎంత ప్రమాదకరమైన వ్యక్తిగా వెంటాడుతుందో, రాజద్రోహిగా ద్వేషిస్తుందో, తనను ప్రశ్నించిన పత్రికా రచయితను కూడా అలాగే చూస్తుంది. కాకుంటే గాడిచెర్ల హరి సర్వోత్తమరావు వంటి మహనీయుడిని సంకెళ్ళు వేసి ఊరేగించాలా? జైల్లో పడేసి తల గొరిగించాలా? గోచి మిగిల్చి దిగంబరంగా గానుగ తిప్పించాలా? స్వేచ్ఛ గురించి, స్వాతంత్ర్యం గురించి తన దేశంలో పుంకాను పుంకాలుగా సిద్ధాంతాలు రచించే తెల్లజాతి ఈ వలస దేశంలో
ఆ మాటని ఉచ్చరించటం కూడా ఘోర తప్పిదంగా పరిగణిస్తుంది. ఇప్పటికి 150 ఏళ్ల నాడు మొదటిసారి భారత గడ్డ మీద వెలసిన బెంగాల్ గెజెట్ నుంచి నేటి దాకా పత్రికల చరిత్ర అంతా ఇంతే. సంకెళ్లతో సంఘర్షణ, ఆంక్షల బరువుతో అక్షరాల పెనుగులాట. ఖైదీలంతా ఒక్కసారి చప్పట్లు చరిచారు. వందే మాతరం అంటూ, జై హింద్ అంటూ నాయుడు చేసిన నినాదంతో ఆ చిరు చీకట్లలో జైలు ఆవరణ ప్రతిధ్వనించింది. ఒక్కసారిగా ఉద్రిక్తత, వెంటనే దూరం నుంచి విజిళ్ళు, ధన్ ధన్ అంటూ బోట్ల చప్పుడు. డిప్యూటీ వార్డెన్, మరో డజన్ మంది సెంట్రీలు లాఠీలతో చెట్ల వైపు దూసుకు వస్తున్నారు. అంతే, మంత్రించినట్లు చప్పట్ల వరుస మారిపోయింది. ఎవరో భజన పల్లవి అందుకున్నారు బిగ్గరగా. ఈశ్వర్ అల్లా తేరే నామ్ సబ్కో సన్మతి దే భగవాన్. డిసెంబర్ మాసం సాయంత్రం 5 గంటలకే పొద్దువాలుతుంది. ఆర్డర్లీ ఉత్తరాలు పంచి వెళ్ళాడు. ఉత్తరం గురించిన ఉత్కంఠ మెదడులో కుంపటిలా మండుతోంది. ఇంటి నుంచి నెలకు ఒక్క జాబైనా వచ్చేది. బామ్మ కాశీకి వెళ్తానని పట్టుపడుతున్నది. 80 ఏళ్ల వయసులో ఆమెను వద్దని వారించనూ లేము, అలాగని పంపనూ లేము. తమ్ముడు కాలేజీ ఫీజు ఇంకా కట్టలేకపోయాను. డబ్బు సమకూడగానే ముందు ఈ పనే చేస్తాను అంటూ పెద్దబ్బాయి రాశాడు. అదే ఆఖరు. 2 మాసాలైంది. ఇల్లు గుర్తుకొస్తున్నది శాస్త్రి గారికి. మనసును అదుపు చేయటం సాధ్యం కావటం లేదు. జైలు బతుకే ఇంత అనుకున్నారు. మళ్ళీ వెంటనే అనిపించింది, అసలు దేశమే ఒక బందీఖానా కదా అని. కంబళి కప్పుకుని చెట్టు కింద వక్కరు కూర్చుని ఉన్నారు చిదంబర శాస్త్రి గారు. దూరంగా ఉత్తరాలు అందుకున్న ఖైదీలు వాటి విశేషాలను గురించి చర్చించుకుంటున్నారు. అలవాటుగా పైకి చూశారు శాస్త్రి గారు. అదే దృశ్యం. స్తంభానికి ఆనుకుని ఉత్తరం చదువుకుంటున్నారు అన్నపూర్ణయ్య గారు. అంత సుస్థిలో కూడా క్రమం తప్పకుండా జాబు రాసే ఆ ఇల్లాలి అనురాగానికి శాస్త్రి గారు మనసులోనే జేజేలు పలికారు. ఉత్తరం చదువుకుని అక్కడి నుంచి కదిలి వెళ్లే వరకు ఆయన కేసి జాలిగా, అంతకు మించి ఆరాధనాపూర్వకంగా చూస్తూనే ఉన్నారు. భార్యను చూసి రావటానికి పెరోల్ దొరికేటట్టు లేదని తెలిసినప్పటి నుంచి అన్నపూర్ణయ్య గారు డేలా పడిపోయారు. మౌనం. అంతటి ఆవేశం మీద, కలుపుగోలుతనం మీద మౌనం విధించుకున్నారు. పుస్తకాలలో బందీ అయిపోయారు. సెల్కు పరిమితం అయిపోయారు. రివ్వున వీస్తుంది చలిగాలి. మధ్య భారతపు చలిని భరించడం దుర్భరంగా ఉంది. ఒంటి మీద అరాకొరా దుస్తులతో దగ్గరున్న గుడ్డలేవో కప్పుకుని ఒట్టి నేల మీద పడుకుంటారు సి క్లాస్ ఖైదీలు. పగలు క్షణం తీరికలేని పండపనితో హోనమైపోతుంది ఒళ్ళు. అలసి పడుకుంటారే కానీ ఎముకలు కొరుకుతున్న చలికి నిద్ర రాదు. సెల్ మధ్యనే ఉండే ఆ ఉచ్చల తూము శీతలానికి ఎప్పటికీ ఆరదు. జాములు గడిచే కొద్దీ దుర్గంధం విజృంభిస్తుంది డోకొచ్చేటట్టు. నడిరేయిలో ఎక్కడ విన్నా మూలుగులే. ఇక పగటి వేళ కూర్చుంటే చాలు కునికిపాట్లు. శాస్త్రి గారు, దూరం నుంచి పిలుపు. ఆ గొంతులో కంపం. కునికిపాట్ల నుంచి చటుక్కున మేల్కొన్నారు శాస్త్రి గారు. మనిషిని ఆనవాలు కట్టిన తరువాత లింగరాజు గారు భారంగా అడుగులు వేసుకుంటూ వస్తున్నారు. ఏదో జరిగిపోయిందనుకుంటూ కంగారుగా చప్టా దిగి ఎదురు వచ్చారు శాస్త్రి గారు. అన్నపూర్ణయ్య గారికి ఎలా చెప్పాలో పాలుపోవటం లేదు శాస్త్రి గారు. డగ్గుత్తికతో అన్నారు లింగరాజు గారు. అంటే? ఆత్రంగా సందేహించారు శాస్త్రి గారు. ఆ, ఆవిడ నిన్న ఉదయం పోయారట. శివశివ. ఇప్పుడే వార్డెన్ పిలిచి టెలిగ్రామ్ ఇచ్చాడు. ఆ కబురేదో మనల్ని నెమ్మదిగా చెప్పమన్నాడు. అప్పటికే జైలులో తెలిసినట్టుంది. వారు వీరు అని లేకుండా అంతా చెట్ల దగ్గరికి వస్తున్నారు. చివరికి అంతా అన్నపూర్ణయ్య గారి సెల్ దగ్గరికే వెళ్ళారు. మాసిన కద్దరు లుంగి చొక్కా, దానిపైన నల్లటి కంబళిని భుజాల నిండుగా కప్పుకుని సెల్ మధ్యనే నిలబడి ఆ చీకట్లోనే ఆలోచిస్తున్నారు అన్నపూర్ణయ్య గారు. ఒక్కసారిగా అంతమంది రావటం చూసి ఆయనే బయటకొచ్చారు. ఆ నిశ్శబ్దమే ఆయనకేదో చెప్పిందేమో. ఆ అడుగులలో తటపటాయింపు. అందరినీ చూసి లింగరాజు గారిని ఉద్దేశించి అన్నారు, వెంకటరమణమ్మ. లింగరాజు గారు టెలిగ్రామ్ మడత విప్పుతూ ఓదార్పుగా, నిదానంగా అన్నారు, ఆ, నిన్న ఉదయమే. మాటను పూర్తి చేయలేకపోయారు. మౌనంగా
స్తంభం దగ్గరకు నడిచారు అన్నపూర్ణయ్య గారు. నిస్సత్తువుగా జార పడిపోయారు. తరువాత ఒక్క నిట్టూర్పు. ఆపై కళ్ళ వెంట పటపట కన్నీళ్లు. జా సత్య హి ధ్రువో మృత్యుర్ధ్రువం జన్మ మృతస్య చ. విఘ్నులు తమకు తెలియనిది కాదు. మీరిలా కుమిలిపోతే ఆమె ఆత్మ శాంతించదు. మీ భార్యాభర్తల అనురాగం తెలియనిది కాదు. కన్ను మూస్తూ కూడా పెరిమిటికి ఓ కార్డు ముక్క రాసి తమరిని తలుచుకుంటూనే తనువు చాలించిందా మహా ఇల్లాలు. ఈ ఎడబాటు మీకు శరాఘాతమే కానీ గుండె రాయి చేసుకోవాలి. రెండు భుజాలు పట్టుకుని ఓదార్పుగా అంటున్న చిదంబర శాస్త్రి గారికేసి సజల నేత్రాలతో ఒకసారి చూసి ఆ స్థితిలోనూ జవజీవాల జాడలేని చిరునవ్వు నవ్వారు అన్నపూర్ణయ్య గారు. ప్లీజ్ డిస్పర్స్ డిస్పర్స్. అప్పుడే డిప్యూటీ వార్డెన్ కొంపలు అంటుకున్నట్టు అరుస్తున్నాడు కింద. కడుపు మండిపోయిన రామనాయుడు అరుస్తుంటే జైలు గదులు ప్రతిధ్వనిస్తున్నాయి. బానిసలం, గుండె రాయి చేసుకోక మరేటి చేయగలం. ఎంత బానిసలైతే మాత్రం చివరి చూపుకైనా నోసుకోరా? ఆఖరి చూపు. అవును, అదే అదే ఆఖరి చూపు. చలో ఢిల్లీ ఆ ఒక్క నినాదంతో రాజమండ్రి గోదావరి స్టేషన్ దద్దరిల్లిపోతున్నది. దాదాపు జనం ముట్టడిలో ఉంది. గేట్ల దగ్గర సాయుధ పోలీసులు ఎవరిని అడుగుపెట్టనీయటం లేదు. ఉదయం 11 గంటలు. ఏప్రిల్ ఎండ కణకణమంటున్నది. అప్పుడే నినాదాల హోరుని జనం రొదని మింగేస్తూ పెద్ద శబ్దంతో వచ్చి ఆగింది మద్రాస్ పోయే మెయిలు. అప్పుడే ఆఫీస్ గదిలో ఎక్కడో దాచేసిన అన్నపూర్ణయ్య గారిని అరడజను మంది పోలీసులు నెట్టుకుంటూ తీసుకొచ్చారు. ముందు ముస్తాఫా అలీఖాన్ సుబ్రహ్మణ్య మైదానంలో ప్రసంగిస్తుంటే అరెస్ట్ చేసి తీసుకువచ్చాడు. రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ ప్రభుత్వాన్ని సమర్థించటం కాదు, మనము ఒక చావు దెబ్బ కొట్టాలని ప్రబోధిస్తున్నాడాయన. అన్నపూర్ణయ్య గారు కనిపించగానే మళ్ళీ ఉద్రిక్తత, నినాదాలు మిన్నంటాయి. ఎక్కడికి తీసుకువెళ్తారు? ఏం చేయబోతున్నారు? అందరిలో ఇదే ప్రశ్న. అసలే బోస్ అనుచరుడు. అది చాలక వామపక్ష ముద్ర. జిల్లాలో ఎన్కౌంటర్లు. భోగి దగ్గరికి తీసుకువచ్చారు. అప్పుడు వినిపించిందా కేక. బావగారు, బావా, ఇక్కడ ఇక్కడ. మెయిన్ గేట్ దగ్గర బావమరిది కృష్ణశాస్త్రి కనిపించాడు. పక్కనే 13 ఏళ్ల రాజేశ్వరి ఈ తోపులాటను చూసి దాదాపు ఏడుస్తున్నది. అక్క చెయ్యి పట్టుకుని బిక్క చచ్చిపోయి దిక్కులు చూస్తున్నాడు 3 ఏళ్ల జయరాం. వీళ్ళిద్దరి వెనుక వెంకటరమణమ్మ. అడుగు వెనక్కు వేయబోయారు అన్నపూర్ణయ్య గారు. తొయ్యండి లోపలికి, కర్కశంగా అరిశాడు అలీఖాన్. విసిరినంత పని చేశారు బోగీలోకి. ఓ జత బట్టలు కుక్కి తెచ్చిన కద్దరు సంచిని భర్తకు చూపిస్తూ ఏదో అంటున్నది వెంకటరమణమ్మ. ఏమీ వినిపించటం లేదు. మండే ఎండలో అదరాబదరా వచ్చిన వెంకటరమణమ్మ జుట్టు, జాకెట్టు చెమటకు తడిసిపోయాయి. ఎండకు కందిన ముఖం దుఃఖాన్ని మింగే ప్రయత్నం చేస్తూ మరింత ఎర్రబారి ఇంకా దీనంగా కనిపిస్తున్నది. ఏదో చెప్పాలని ఆరాటం. తెగించి ముందుకు అడుగు వేయబోతే గేటుకు అడ్డుగా లాఠీ. అదిగో కోత పెట్టింది. రైలు కదులుతుంది. వేగం అందుకుంటున్నది. జనఘోష చావగారిపోయింది. ఇక ఇంతే అన్నట్టు గాలిలోకి చెయ్యి మాత్రం ఊపారు అన్నపూర్ణయ్య గారు. ముద్దబంతి పూరంగు ముతక కత్తరు చీర కొంగు నోటికి అడ్డం పెట్టుకుని వెంకటరమణమ్మ నిస్సహాయంగా గొడ్ల నీరు కుక్కుంటూ చూస్తూ నిలబడిపోయింది. ఆర్డర్లీ ఉత్తరాలు పంచి చాలాసేపు అయింది. ఇకపై అంతస్తు కేసి చూడటానికి మనస్కరించలేదు చిదంబర శాస్త్రి గారికి. కానీ మనసు ఉండబట్టలేక అక్కడికే చూశారాయన. అన్నపూర్ణయ్య గారే కనిపించారు. కానీ ఉత్తరం చదువుతూ కాదు, వ్యాహాళికి కిందికి దిగుతూ. శాస్త్రి గారు ఏమేమో అనుకుంటూ ఉండగానే తెలుగువారంతా కూర్చున్న ఆ చప్టా దగ్గరకు వచ్చారాయన. శాస్త్రి గారితో సహా అంతా లేచి నమస్కరించారు. 4 రోజులకే ఆయన మామూలు మనిషి కావటం అందరికీ సంతోషంగా ఉంది. ప్రతి నమస్కారం చేసి ముందుకు వెళ్ళారాయన. అప్పుడు అక్కడ ఆగారు. ఏదో చెప్పటానికి అన్నట్టు జేబులో నుంచి ఓ కార్డు ముక్క తీసి 2 నిమిషాలు చదివారు. తరువాత పిలిచారు. శాస్త్రి గారు. వెంటనే దగ్గరకు వచ్చిన శాస్త్రి గారి చేతిలో ఆ కార్డు పెట్టి చదవండి అని ఒక చిరునవ్వు నవ్వి ముందుకు వెళ్ళిపోయారు. ఒకసారి ఆశ్చర్యంగా చూసినా ఎంత ముఖ్యమైనదో అనుకుంటూ
మొదటి వాక్యం చదివారు శాస్త్రి గారు. ఎవరు రాసినదో వెంటనే అర్థమైంది. చదవటానికి కాస్త తటపటాయించిన స్వయంగా ఆయనే ఇచ్చారు కనుక సంకోచం విడిచారు శాస్త్రి గారు. శాస్త్రి గారు చదివారు. రామినాయుడు చదివాడు. ఇంకెవరు? ఆపై వేరెవరు? తరువాత లింగరాజు గారు. అప్పుడు అక్కడ మాట అవనతమైంది. ఆ లేఖ ఔన్నత్యాన్ని వ్యాఖ్యానించే శక్తి తనకు లేదు అన్నట్టు. ఇప్పుడు లింగరాజు గారిలాగే నేను కూడా కంఠస్థం చేసినట్టే అప్పగించగలను. అంతగా గుర్తుండిపోయిందా ఉత్తరం? కుశలమా? ఖైదీలకు ఇలాంటి సంబోధన అసందర్భమే. కానీ అదో ముచ్చట. మా కృష్ణశాస్త్రి ఇంట నేను, చిరంజీవి జయరాం క్షేమం, చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి రాజేశ్వరిని, నా తమ్ముడు మీ బావమరిది చిరంజీవి సూర్యనారాయణ శాస్త్రి కాపురానికి తీసుకువెళ్ళాడు. నా ఆరోగ్యం కుదుటపడింది. మాకు ఏ లోటు లేదు రాదు. నేనున్నది కొల్లూరి వారిల్లే, అంటే మా పుట్టిల్లు. ఇంటి బెంగతో మీరే కృషించిపోతున్నారేమోనని మా ఆదుర్త. ఎంత డిటెన్యూ అయినా ఏదో నాడు మిమ్మల్ని కోర్టులో విచారించక తప్పదు. అయినా మీ అంత భోజన ప్రియులని ఏ ప్రభుత్వం మాత్రం ఎన్నాళ్ళు భరించగలదు చెప్పండి? మీరు క్షేమంగా ఇల్లు చేరే రోజు కోసం 50 మందిమి ఎదురు చూస్తున్నామని మరచిపోవద్దు. ప్రియమైన శ్రీవారు, ఇన్నేళ్ల వైవాహిక జీవితంలో మిమ్మల్ని మన్నించమని అడిగే అవసరం రాలేదు. ఇప్పుడు అడగక తప్పటం లేదు. మీతో కలిసి 7 అడుగులే కాదు, మహాత్ముడి పిలుపుతో ఉద్యమంలో కూడా కలిసే నడిచాను. జైలు చూశాను. అబ్బా! ఆ కన్ననూరు జైల్లో ఆ 6 మాసాలు ఎలా గడిపానో ఆ భగవంతుడికి తెలియాలి. ఎడబాటు ఎంత ఏడిపిస్తుందో నాకు తెలుసు. అందుకే తరచూ ఉత్తరాలు రాయాలన్న మీ చిన్న కోరికను అర్థం చేసుకోగలను. కానీ అదే సాధ్యమయ్యేటట్టు లేదు. రాజేశ్వరి పెళ్లికి చేసిన అప్పు అంకుశంలా ఉన్నది. 2 కుటుంబాల పోషణతో, మన పిల్ల పెళ్లి పేరంటంతో కృష్ణుడు బాగా నలిగిపోయాడు. ఇలాంటి స్థితిలో తమ్ముడిని కార్డుముక్కకి ఓ అర్చన అడగటం కూడా సాహసమనిపిస్తున్నది. ఆ జైలులో లేఖలు జాగ్రత్తగా చేరుస్తున్నారో లేదో తెలియదు, కానీ ఈ ఉత్తరాన్ని భద్రంగా దాచుకోవలసింది. ఇంటి నుంచి ఉత్తరం రావాలని ఏ రోజు మీరు ఆశిస్తారో ఆ తేదీని ఈ లేఖపై ఊహించుకోగలరు. ఎప్పటికప్పుడు మీ మనసు వేసుకునే సరికొత్త తేదీ కోసం ఆ చోటును ఖాళీగా వదిలినది అందుకే. కార్డు ముక్కలు పాతపడతాయి, కానీ అందులోని సంగతులు కాదు కదా. ఎలాగంటారా? తూర్పు ఒకటే, ఉషస్సులు ఎన్నో, అయినా ప్రతి ఉషస్సు కొత్తదే. మన్నించమని కోరుతూ ఇక సెలవా మరి. ఉషస్సులు తాగిన ఉత్తరం. గోపరాజు నారాయణరావు గారి రచన విన్నారు కదూ. ఈ కథను మద్దూరి అన్నపూర్ణయ్య గారి వర్ధంతికి నివాళిగా రచయిత సమర్పించారు. కథ చాలా బాగుంది కదా. ఈ కథలోని వాస్తవం కలచివేస్తుంది. ఎన్నో వేల మంది స్వాతంత్రోద్యమంలో ఇలాంటి అగచాట్లు పడ్డారు. ఇలాంటి స్ఫూర్తిని కలిగించారు. ఈ కథను మర్చిపోలేము. కథ చదువుతున్నప్పుడు కూడా నేను చాలా డిస్టర్బ్ అయ్యాను. అక్కడక్కడ ఉచ్చారణ దోషాలు ఉండవచ్చేమో కూడా. మన్నించండి. కథ పూర్తిగా విన్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు. ఇలాంటి కథను మళ్ళీ మళ్ళీ వినండి. మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి విభిన్నమైన కథలెన్నో ఈ ఛానల్లో పొందుపరచి ఉన్నవి. మరో 2-3 కథలను కూడా వింటూ మీ స్పందనను కామెంట్ బాక్స్లో తెలియచేస్తారు కదూ. ఎదురు చూస్తూ ఉంటాను. విభిన్న కథల సమాహారం వనజ తాతినేని. వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు. నమస్తే.